వరలక్ష్మి వ్రతం ఇండియాకి వెళ్ళినప్పుడు నేను ఇంటి దగ్గర చేసుకున్నాను. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజాతో రాణి. అందరూ ఎలా ఉన్నారు? అప్పుడు ఏదో పిల్లలు సరదాగా తీశారు, అది నాకు ఇప్పుడు గుర్తొచ్చి నేను వరలక్ష్మి వ్రతం రోజే అప్లోడ్ చేయాలనుకున్నాను. కానీ కొంచెం పని ఉండడం వల్ల కుదరలేదు. నాకు అంత పూజల గురించి ఏం తెలీదు, ఏదో యూట్యూబ్లో చూసి అలా కొన్ని నేర్చుకొని చేసుకున్నటివి. ఎందుకంటే నేను క్రిస్టియన్గా ఉన్నాను. అప్పుడు చిన్నప్పటి నుంచి క్రిస్టియన్నే. మా ఆయన వాళ్ళు హిందూస్, మా అత్త వారోళ్ళు. అందువల్ల నాకు పూజల గురించి తెలీదు. పెళ్ళైన నుంచి నాకు కొంచెం కొంచెం తెలుసు. అంటే మాకు ఇంట్లో శివుడిని సోమవారం ఎక్కువ పూజ చేస్తాము. ఏదో సోమవారం కొంచెం తలస్నానం చేసి ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని దీపం వెలిగించి అగరబత్తులు, కర్పూరం, టెంకాయ ఇవి ఇలా చేసుకునేదే తెలుసు. అది కూడా పెళ్ళైన తర్వాతే అది తెలిసింది. అంతకుముందు నాకు కొంచెం కూడా ఎలా పూజ చేయాలనేది కూడా తెలీదు. చిన్నప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళేదాన్ని, కానీ బాప్తీస్మ అయితే ఏం తీసుకోలేదు. తర్వాత మా ఆయన వాళ్ళు హిందూస్, తర్వాత కొంచెం కొంచెంగా పూజలు అలా అలవాటయ్యి మళ్ళీ కోవిడ్కి వచ్చిన తర్వాత యూట్యూబ్లో చూసి ఎలా చేయాలి ఏమి అని కొంచెం ఐడియా ఉండేది. ఇది అనుకోకుండా అసలుకి ఇంకా శ్రావణ మాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. కానీ ఆ రోజు కొంచెం లేడీస్ ప్రాబ్లం వల్ల ఆ రోజు చేసుకోలేదు. నేను మూడో సోమవారం అయితే చేసుకున్నాను. అది కూడా శుక్రవారం. అది కూడా నేను అడిగి కనుక్కొనే చేసుకున్నాను. శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా కూడా చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. తర్వాత అయితే నేను మూడో శుక్రవారం చేసుకున్నాను హడావిడిగా. ఇదే ఫస్ట్ టైం నేను ఫస్ట్ వ్రతం అని చెప్పాలా. నేను అస్సలకి ఎటువంటి వ్రతాలు నేను చేయలేదు. ఇదే నా ఫస్ట్ వ్రతం, వరలక్ష్మి వ్రతం. ఉపవాసాలు అయితే ఉంటాను, కానీ సోమవారం నేను ఫస్ట్ పెళ్ళయిన తర్వాత సోమవారం ఫస్ట్ నా ఉపవాసం. తర్వాత నాకు ఇప్పటికీ గుర్తు, వరలక్ష్మి వ్రతం రోజు నేను నీళ్ళు కూడా తాగకుండా నేను సాయంత్రం 6 వరకు ఉన్నాను. అది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి నేను ఉపవాసం స్టార్ట్ చేశాను. సోమవారం చేశాను ముందు, కాకపోతే ఫ్రూట్స్, పాలు అలా తీసుకున్నాను. కానీ నీళ్ళు కూడా తాగకుండా నేను నిందైతే ఫస్ట్ వరలక్ష్మి వ్రతమే. అందుకే నాకు వరలక్ష్మి వ్రతం కొంచెం అటాచ్మెంట్ అనమాట. అది వస్తే నాకు కొంచెం ఆ రోజు పూజ చేసుకున్నప్పుడు కూడా చాలా సంతోషంగా, మనసుకు కొంచెం ప్రశాంతంగా బాగుంటుంది. నేను ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా. నాకు పెళ్ళైనప్పటి నుంచి నాకు పూజలు చేయడం అంటే చాలా ఇష్టం. చాలా ఉపవాసాలు కూడా ఎక్కువ అయితే ఉంటాను. ఏదైనా చిన్న కోరికైనా పెద్ద కోరికైనా ఉపవాసంతోనే నేను అన్నీ ముడిపెట్టుకొని మొక్కుకుంటాను దేవుడికి. మామూలుగా వ్రతం మాత్రమే చేసుకోవాలనుకున్నాను. కాకపోతే మళ్ళీ ఇండియా ఎప్పుడు వస్తానో ఏమో, ఒకసారి వ్రతం కూడా 5 మంది ముత్తైదుల్ని పిలిచి చేసుకుందామని రాత్రికి రాత్రి ఆలోచన వచ్చి నైట్ వాళ్ళకి 5 మంది ముత్తైదులకి అయితే చెప్పాను నేను, ఈ మాత్రం రేపు పొద్దున్నే వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను, మీరు రాగలుగుతారా అని చెప్పి. అప్పటికి ఒక మనిషి తక్కువైంది, ఒక ఆమె రాలేకపోయింది పొద్దున్నే. కానీ ఏంటో లాస్ట్కి పూజ అయ్యే టయానికి ఎవరినైతే నేను రాత్రి పిలిచానో తను మళ్ళీ బయట కనిపొస్తానే మా ఆడబిడ్డ పిలిచింది. మా ఆడపడుచు కూడా వచ్చింది, ఇక్కడ వీడియోలో ఉంది. తను పిలిచింది, రా వాయినమన్నా తీసుకుందువు అని అంటే, అక్క తీసుకుందువు అంటే ఇంకా ఆమె పిలుస్తానే ఆమె వచ్చింది. 5 మంది అక్కడికి కంప్లీట్ అయ్యారు అనుకోకుండా. కొన్నిసార్లు అంతే. నేను బాగా గట్టిగా నమ్ముతా, ఏది చిన్నది జరిగినా దేవుడు ఉన్నాడు అని అయితే నమ్ముతా. అది జరిగేదంతా మంచి అని కూడా నేను ఈ మధ్య కొంచెం నమ్మకం పెరిగింది. ఏదన్నా మనం ఒకటి అనుకొని అది కాకపోతే పోనీలే ఇది మంచిగా ఏమోలే కాలేదు అనే ఒక ఆలోచనకి ఈ మధ్య కొంచెం ఎక్కువగా నేను నమ్ముతున్నా దాన్ని. అలా 5 మంది వచ్చారు, అందరికీ వాయినం అయితే ఇచ్చాను. అండ్ అమ్మవారికి కూడా ఇంట్లో చీర అయితే పెట్టాను ఇంట్లో అమ్మవారి ముందు. ప్రసాదాలు కూడా చేశాను. వచ్చిన ముత్తైదులకు కూడా అన్నం అయితే తినేసి వెళ్ళారు వాళ్ళు ప్రసాదాలు తీసుకొని. అది పులుసన్నం, దద్దోజనం, చక్కెర, అది పాయసం,
ఇలా 3-4 రకాలైతే చేశాను, సరిగ్గా గుర్తుకు లేదు నాకైతే. చాలా సంతోషంగా అయితే అనిపించింది పూజ చేసుకున్న తర్వాత. ఇది అసలు ఈరోజు ఇలా అప్లోడ్ అవుతుంది అని కూడా నేను అనుకోలేదు, చేస్తాను అని. ఏమైనా మనం అనుకోకుండా ఇలా కొన్ని జరుగుతాయి. అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్